ఆయన సొంతగా ఆయన ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆయనే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. స్పీకర్ పదవిలో ఒక గౌరవప్రదమైన పదవి ఇచ్చిర్రు నాకు అని చెప్పి, ఒక దళిత బిడ్డను తీసుకుపోయి ఒక గౌరవప్రదమైన పదవిలో కూర్చోబెట్టిరని అందరూ సంతోషపడ్డారు. అప్పుడు అన్ని పార్టీలు కూడా ఏకగ్రీవంగా ఆయన నియామకాన్ని అంగీకరించినాయి. ఎవరిని కూడా పోటీలో పెట్టకుండా అందరూ ఆయనకు మద్దతు తెలిపారు. అంటే ఒక దళిత బిడ్డ ప్లస్ దట్టు అనే వ్యక్తిగతంగా కూడా మంచి మనిషి కాబట్టి అక్కడ కూర్చోబెట్టారని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏం చేస్తా ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి ఆయనను జాతీయ స్థాయిలో ఆయన పరువు తీస్తా ఉన్నారు. ఇప్పటి రోజున ఇట్లాంటి ఇష్యూలు వచ్చిన ప్రతిసారి ఈ కేసు ఒక ఎగ్జాంపుల్గా ఉంటుంది అన్నిట్లో. ఎమ్మెల్యేల ఫిరాయింపుకు సంబంధించి భవిష్యత్తులో ఎట్లాంటి కేసులు వచ్చినా, ఏ రాష్ట్రంలో కేసు వచ్చినా కూడా ఈ కేసు రిఫరెన్స్గా ఉంటుంది అక్కడ. తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి తెలంగాణ స్పీకర్ వ్యవహరించిన తీరు గురించి అందరూ మాట్లాడుకుంటారు. రేపటి రోజున దేశమంతా మాట్లాడుకుంటుంది. దేశమంతటా మన స్పీకర్ గురించి, మన స్పీకర్ చేసినటువంటి వ్యవహారం దేశమంతా మాట్లాడుకుంటుంది. దేశంలో ఉన్న హైకోర్టులలో ప్రతి చోట దీని గురించి వినబడుతుంది. అంటే అంత ఆ స్థాయికి పాపం అంత గొప్ప వ్యక్తిని తీసుకుపోయి, అంత మంచి మనిషిని తీసుకుపోయి ఇంత బదనాం చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గవర్నమెంట్. స్పీకర్ పోస్టులో కూర్చోబెట్టి ఆయన ఈ స్థాయిలో బదనాం చేస్తూ ఉన్నారు. వ్యక్తిగతంగా ప్రసాద్ కుమార్ గారిని, అట్లాగే స్పీకర్ అనే చైర్ని అవమానించే స్థాయికి రాష్ట్ర ప్రభుత్వం ఎదిగింది. దేశంలో రేపటి రోజున ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి వచ్చిన ప్రతి సందర్భంలో స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు పరుగు పోతూ ఉంటుంది. ఇది మాత్రం క్లియర్. ఎందుకంటే ప్రతిసారి ఈయన గురించి మాట్లాడుకుంటారు. స్పీకర్ తీసుకోలేదంటారు నిర్ణయం, ప్రభుత్వం తీసుకోలేదు అన్నారు. ఎవరైతే స్పీకర్ ఉన్నారో స్పీకర్ నిర్ణయం తీసుకోలేదు, అనర్హత వేట వేయలేదు, వాళ్ళని కాపాడిండు అని స్పీకర్ గురించి, అప్పుడు స్పీకర్ ఎవరు ఉన్నారు అంటే ప్రసాద్ కుమార్ ఉన్నారు అని చెప్పి ఆయన గురించి మాట్లాడతారు. ఆయన పరుగు పోతుంది తప్పితే రేవంత్ రెడ్డి గురించి మాట్లాడరు, కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడరు, ఇంకొకటి మాట్లాడరు.